ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఓం నమో నారాయణాయ. స్నేహితులారా, మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఒక నిమిషం చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో ఒక తిరుగులేని పెద్ద మార్పు కాలం అత్యంత బలంగా మొదలవుతుంది. ఈ రాబోయే 24 గంటల నుండి 4 రోజుల్లో కొన్ని ముఖ్యమైన దైవిక సంఘటనలు మీ జీవితంలో ఖచ్చితంగా జరగబోతున్నాయి. మీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మిమ్మల్ని ఏడిపించిన వారు ఇప్పుడు తమ తప్పు తెలుసుకొని బాధపడుతున్నారు. మిమ్మల్ని ఏమీ చేయలేని వారిగా, అతిగా ఆలోచించే వారిగా భావించిన వారు ఇప్పుడు మీ ముందు తలవంచబోతున్నారు. ఎందుకంటే రాబోయే 24 గంటల నుండి 4 రోజులు ప్రారంభం కాబోయేది ఏ సాధారణ సమయం కాదు. ఈ రోజు నుండి మీ జీవితంలోనే ఆ చీకటి రోజులు పోయాయి. ఇవి మిమ్మల్ని సంవత్సరాల తరబడి మానసికంగా కృంగదీశాయి, ఏడిపించాయి, రాత్రులు నిద్ర లేకుండా చేశాయి, లోపల నుండి మిమ్మల్ని పూర్తిగా విడిచేశాయి అని గుర్తుంచుకోండి. ఇటువంటి శక్తివంతమైన మంచి పరిస్థితి ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చింది. ఇది మీ అదృష్టంలో పెద్ద మలుపు. దీని తర్వాత మీ జీవితం పూర్తిగా మారిపోతుందన్నమాట. కాబట్టి ఈ విషయాలు చివరి వరకు తప్పకుండా చూడండి. అలాగే వీడియోలకి వెళ్లే ముందు మొదటిగా ఈ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరియు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా ఓం నమో భగవతే వాసుదేవాయ, జై శ్రీమాన్ నారాయణ, జై దత్తాత్రేయ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. స్నేహితులారా, ఇది కేవలం మాటలు కాదు, మీ అదృష్టపు తాళం తెరిచే దైవిక తాళం చెవి. వీటిని మధ్యలో వదిలేస్తే రాబోయే కొన్ని నెలల్లో మీకు ఏమి జరగబోతుందో అసలు అర్థం చేసుకోలేరు. కాబట్టి ప్రశాంతంగా కూర్చొని పనులన్నీ కాసేపు ఆపి నేను చెప్పబోయేది చాలా శ్రద్ధగా వినండి. నేను చెప్పబోయేది మీ మనసును తడిపేస్తుంది. కళ్ళు చెమర్చవచ్చు, కానీ నిజం నిజమే కదా. ఆ నిజం తర్వాత జరిగేది ఎంతో సంతోషాన్నిస్తుంది. మీ జీవితంలో పట్టిన పీడ, అడ్డంకులు, అన్ని ఇబ్బందులు, మిమ్మల్ని చుట్టుముట్టినవన్నీ కూడా ఈ రోజు నుండి విడిపోతాయి. వీటిని ఎవరు తొలగించబోతున్నారు? కాలం, మీ సహనం, ధర్మం, అలాగే స్వయంగా శ్రీ మహావిష్ణువు, దేవగురు బృహస్పతి, దత్తాత్రేయ స్వామి కలిసి మీకోసం ఒక కొత్త మార్గాన్ని తయారు చేశారు. కాబట్టి స్నేహితులారా, సిద్ధంగా ఉండండి. ఇప్పటి నుండి మీ అద్భుతమైన నూతన ప్రయాణం ప్రారంభం కాబోతుంది. ఈసారి విజయం మీదే. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు తీసుకురావడానికి సమయం వచ్చింది. కానీ భయపడకండి. ఆ మార్పు వల్ల మీ శత్రుల ఆటలు సాగవు. మీ ఇంట్లో వెలుగు వస్తుంది. సంవత్సరాలుగా ఉన్న చీకటి పోతుంది. మిమ్మల్ని చూడడానికి ఇష్టపడిన వారు, మీ ఎదుదల చూసి ఈర్ష్యపడేవారు, మీ అమాయకత్వంపై కుట్రలు పన్నిన వారు, మీ దారిలో ముళ్లు పరిచిన వారు కూడా, రకరకాల చెడు ఆలోచనల సహాయం తీసుకున్న రహస్య శత్రులు అందరి పతనం ఇప్పుడు ఖాయం. ఈ మాట గుర్తుంచుకోండి. రాబోయే రోజుల్లో మీ మంచి సమయం నేరుగా మీ చేతుల ఆట కట్టిస్తుంది. అలాగే మీ ముందు ఏ అర్హత లేకుండా చిన్న వయసు ఉన్నవారు కూడా మిమ్మల్ని చాలా బాధ పెట్టారు. ఇప్పుడు ఆ వ్యక్తులు మీ ముందుకు తగ్గిపోతారు. మీనరాశి స్వభావాన్ని అర్థం చేసుకుని మీ బాధను మనస్ఫూర్తిగా తెలుసుకొని ఈ విషయాలు చెప్తున్నాము. మీనరాశి వారి స్వభావం ఎప్పుడు దయాగుణం, జాలి, కరుణ, ఆత్మీయత, ఆధ్యాత్మిక చింతన, ఇతరుల బాధను తమ బాధగా అనుకునే మెత్తని మనసే. దేవగురు బృహస్పతి అధిపతిగా ఉండే ఈ మీనరాశి వారు పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు నక్షత్ర ఆధ్యాత్మిక శక్తితో ఎప్పుడు నిజాయితీగా ఇతరులకు మేలు చేయాలని ఆలోచిస్తారు. కానీ మీ అతి ఆలోచన ఎవరికి కాదనలేక నో అని చెప్పలేని బలహీనత, అందరినీ గుడ్డిగా నమ్మే అమాయకత్వం వల్ల మీరు ఎంత వేగంగా ముందుకు సాగాలని చూసినా ఏదో ఒక అడ్డంకి వచ్చేది. ఎవరో మీ కాళ్లకు సంకెళ్లు వేసినట్లుగా అనిపించేది. కష్టం మీరు చేసేవారు, కానీ ఫలితం వేరే వాళ్ళు పొందుతారు. అర్హత మీలో ఉంది, కానీ అవకాశాలు వేరే వారికి దక్కేవి. మీకంటే చిన్నవారు కూడా ముందుకు వెళ్లిపోయేవారు. మీకంటే తక్కువ చదువుకున్న వారు కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారు. కానీ మీరు మాత్రం ఉన్న చోటే నిలబడి ఉన్నారు. ఎందుకంటే కాలం మిమ్మల్ని తీవ్రంగా పరీక్షిస్తుంది. పూర్తిగా 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలంటే చిన్న విషయమేమి కాదు. 5 సంవత్సరాల్లో మనిషి విరిగిపోతాడు, ఆత్మవిశ్వాసం పోతుంది, రాత్రి నిద్ర కూడా పోతుంది. మీనరాశిలో ఇదే జరుగుతుంది. మీతో కూడా ఇలాగే జరుగుతుందా? మీ నమ్మకం దెబ్బతింటుంది. మిమ్మల్ని మీరే నిందించుకోవడం మొదలు పెడతారు. నేనెందుకు ఇంత అమాయకంగా ఉన్నాను అని మిమ్మల్ని మీరే తిట్టుకోవడం మొదలు పెడతారు. ఇక ఇతరుల వంతు ఎక్కడ వచ్చింది? మీ సొంత నోటితో మిమ్మల్ని మీరే తిట్టుకున్నారు. ఈ బాధ అంటే ఏమిటో అనుభవించిన వారికే తెలుసు. మీనరాశి వారి ఎంత లోపల రగిలిపోతున్నా బయటపడకుండా, ఎవరికి చెప్పకుండా నిశ్శబ్దంగా భరిస్తున్నారు. ఎందుకంటే ఎవరికి చెప్పిన వారు అర్థం చేసుకోరు, అర్థం చేసుకునేవారు దగ్గర లేరు. ఇంట్లోనూ గౌరవం తగ్గింది, బయట జనాలు పట్టించుకోరు. మీ దగ్గర ఉన్నది కూడా పోయింది. ఉద్యోగం పోయింది, లేదా తీవ్ర ఒత్తిడి వచ్చింది. వ్యాపారంలో నమ్మడం వల్ల నష్టం జరిగింది. సంబంధాలు తెగిపోయాయి. దాచుకున్న డబ్బు కూడా ఇతరులకు అప్పు ఇచ్చి అయిపోయింది. రోగాలు వచ్చాయి, ఖర్చులు పెరిగాయి, మానసిక ఒత్తిడి కూడా పెరిగింది, గొడవలు కూడా పెరిగాయి. వీటన్నిటిలో అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే, మీ సొంత మనుషుల అవసరం ఎక్కువగా ఉన్నప్పుడు మీ సొంత మనుషులే మీరు తింటున్న అన్నపు మెతుకును కూడా లెక్కించారు. మీ ఇంటి మనుషులే మీరు ఒక భారం అని మీకు అనిపించేలా చేశారు. మీ సొంత మనుషులే మిమ్మల్ని చిన్నగా చూశారు. అదే అత్యంత పెద్ద గాయం అని చెప్పవచ్చు. ఎందుకంటే బయట వారి దెబ్బను మనిషి తట్టుకుంటారు, కానీ నమ్మిన సొంత మనుషుల దెబ్బ నేరుగా గుండెలోకి వెళ్తుంది. ఆ గాయం త్వరగా మానదు. స్నేహితులారా, మీరు ఈ గాయాన్ని ఓర్పుతో భరించారు. అంతా బాగుంది, ప్రపంచానికి చూపించారు. కానీ లోపల నుండి ఎంత బాధ ఉందో, ఎంత గందరగోళం ఉందో, ఎంత ఒంటరితనం ఉందో మీకు మాత్రమే తెలుసు. ఈ ఒంటరితనం సాధారణ ఒంటరితనం లాంటిది కాదు. మీరు జనాల మధ్య
ఉన్నా ఒంటరిగానే ఉన్నారు. 4 గోడల మధ్య ఉన్న మనుషుల మధ్య నవ్వుతూ మాట్లాడుతున్నా లోపల నుండి మీకు మాత్రమే తెలుసు ఈ మొత్తం జనాల్లో ఒకరు కూడా నిజంగా మీ వారు లేరని. మీరు ఒక నిజమైన మనిషి. అవసరం వచ్చిన రోజు అందరూ మాయమైపోయారు. ఫోన్ ఎత్తలేదు, మెసేజ్ కి సమాధానం ఇవ్వరు, దారిలో కనిపిస్తే కళ్ళు తిప్పేస్తారు. అప్పుడు అర్థమవుతుంది ప్రపంచం ఈ దయ గుణాన్ని మీనరాశి వారి నిష్కలషమైన మనసును స్వార్థానికి వాడుకుంది అని. మీ గౌరవాన్ని, మీ పెద్ద మనసును వాడుకున్నారు, కానీ తిరిగి ఇచ్చే వంతు వచ్చినప్పుడు అందరూ మాయమైపోయారు. ఇది మోసం. ఈ మోసం అత్యంత లోతుగా ఆ మనుషుల నుండి లభించింది. ఎవరి కోసమైతే మీరు సమస్తం చేశారో, ఎవరి కోసమైతే మీ వారిని కూడా కాదని నిలబడ్డారో, ఎవరి కోసమైతే మీ కలలు వదిలేశారు, ఎవరి కోసమైతే మీ జేబులో ఉన్న రూపాయి కూడా ఇచ్చేశారో ఆ మనుషులు ఇప్పుడు పరాయివారైపోయారు. ఇదే మీనరాశి యొక్క అతిపెద్ద బాధ. మరి స్నేహితులారా, ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ నిజమైతే తప్పకుండా అవును మీరు చెప్పినవన్నీ నిజమే అని తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే దైవిక దివ్య అనుగ్రహం మిమ్మల్ని వింటుంది. రాబోయే రోజుల్లో మీకు న్యాయం జరగబోతుంది. ఇప్పుడు ఒక చాలా పెద్ద ముఖ్యమైన విషయాన్ని శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఈ విషయం నేను ప్రారంభంలో చెప్పిన చేదు నిజం. అది మీ హృదయాన్ని బాధ పెట్టే విషయమే, కానీ దీని ఫలితం చాలా తీయగా ఉంటుంది. స్నేహితులారా, మీరు కోల్పోయినది కేవలం డబ్బు మాత్రమే కాదు, సమయం, బంధాలు, మీ అత్యంత విలువైన దాన్ని కూడా కోల్పోయారు. అది మీ సొంత గుర్తింపు. మీరు మీ కలలు, లక్ష్యాలు, ఆత్మగౌరవాన్ని కోల్పోయారు. ఎందుకంటే మీరు ఇతరులతో, వారి జీవితం, వారి సమస్యలతో ఎంతగా చిక్కుకుపోయారంటే మీరు మీ జీవితాన్ని జీవించడమే మర్చిపోయారు. ఉద్యోగం, వ్యాపారం, ఎంత పెద్ద కల ఉన్నా కూడా అది అసంపూర్తిగానే ఉండిపోయింది. ఎందుకంటే మీరు వేరొకరి జీవితాన్ని బాగు చేసే పనిలో పడ్డారు కాబట్టి. మీరు ప్రశాంతత లభించని ఒక బంధంలో చిక్కుకున్నారు. ఒకవైపు నుండి ఆ బంధాన్ని కాపాడుకుంటూ వచ్చారు. నేనేం చేస్తే వారు నన్ను ప్రేమిస్తారు, నన్ను గౌరవిస్తారు, తమ వారిగా నన్ను అనుకుంటారని ఆలోచిస్తూ ఉన్నారు. కానీ నేనేం చెయ్యాలి అనే ఆలోచనలోనే మీ వయసంతా గడిచిపోయింది. వారైతే మిమ్మల్ని ఎప్పుడు పట్టించుకోలేదు. ఎక్కడి నుండే మీ అతిపెద్ద సమస్య కూడా మొదలైంది. మీరు ఇతరుల కోసం చాలా చేశారు, కానీ ప్రతిఫలంగా మీరు పొందిందేంటి? నిరాశ. ఆ నిరాశ మెల్లమెల్లగా మీ లోపలికి వెళ్లిపోయింది. ఆ తర్వాత మిమ్మల్ని లోపల నుండి తినేసే నెగిటివ్ ఆలోచనలు వచ్చాయి. మిమ్మల్ని మీరే నిందించుకోవడం మొదలు పెట్టారు. బలహీనులుగా భావించారు. మిమ్మల్ని మీరే అదృష్టం లేని వారిగా భావించారు. మనిషి తనని తాను బలహీనుడిగా భావించినప్పుడు శత్రువులు బయట నుండి రావాల్సిన అవసరమైతే లేదు. ఆ పని మీరే చేసుకుంటున్నారు. ఇదే మిమ్మల్ని చుట్టుముట్టిన అదృశ్య బంధనం. ఇదే బయట నుండి కాకుండా లోపల నుండి వేయబడిన మనసు బంధనం. ఇప్పుడు దీన్నే తెరిచే సమయం వచ్చింది. కాలం మీలోని ఓర్పు, శ్రీ మహావిష్ణు శక్తి, దేవగురు బృహస్పతి శక్తి ఈ బంధనాన్ని తెంచడానికి వచ్చాయి. కానీ మీ వైపు నుండి కూడా ఏదో ఒక ప్రయత్నం చేసినప్పుడే కదా ఆ పరిస్థితులు పనిచేస్తాయి, శక్తిని ఇస్తాయి. కానీ మనిషి తనంతట తాను లేచి నిలబడవలసి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం చేసుకుందాం. ఏమిటి ఆ మార్గం, ఆ పరిస్థితి, ఆ మార్పు? ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మరియు స్నేహితులారా, తప్పకుండా కామెంట్ సెక్షన్ లో నేను మారడానికి సిద్ధంగా ఉన్నాను, నా విలువను గుర్తించడానికి నేను సిద్ధంగా ఉన్నానని తప్పకుండా ప్రమాణం అయితే చేయండి. అలాగే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ మార్పు వెనుక ఉన్న అసలు సత్యాన్ని తెలుసుకుందాం. ఎదుటి వారి నుండి ఏమీ ఆశించకుండా ఒక వైపు మాత్రమే బంధాలు మోయడం ఆపాలి. మీ ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి ఇతరుల కోసం జీవించడం ఆపినప్పుడే దైవానుగ్రహం లభిస్తుంది. మీరు ఒకవైపు బంధాన్ని వదిలేసిన రోజున మీరు కోరుకున్న ఇల్లు, కారు, విజయం, గౌరవం అన్ని దానంతటా అవే మీ దగ్గరకు వస్తాయి. మనం మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ కష్టపడినప్పుడే భగవంతుడు కూడా అనుగ్రహం ఇస్తాడు. గత 5 సంవత్సరాలు ఎందుకు వృధా అయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబంలో ఒత్తిడి, కుటుంబంలో గొడవలు, ఇంట్లో బయట గౌరవం లేదు, రెండు వైపులా దెబ్బ పడుతుంది. ఇంటి లోపల రహస్య శత్రువు ఉన్నారు, ఇంటి బయట ఉన్నారు. అన్నిటికంటే పెద్ద శత్రువు ఎవరంటే అది మీ అతి ఆలోచన, గుడ్డిగా నమ్మే మనసే. మీకు ఏ అర్హత లేదని, మీరు చేదకని వాళ్ళని, జరుగుతున్నది మీ రాత అని చెప్పి మీ మనసే ఆ శత్రుగా మారింది. మరి మీరు దాన్ని నమ్మేశారు కూడా. కానీ ఇది తప్పు, అతి పెద్ద పొరపాటు. ఎందుకంటే మీ రాత అలాంటిది కాదు. కాలం మిమ్మల్ని పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని అనుకుంటుంది, కానీ మీరే దానికి అడ్డుగా నిలబడ్డారు. ఇప్పుడు ఆ సమయం ముగిసిపోతుంది. ఈ రాబోయే 4 రోజులు మారబోతున్నాయి. మంచి రోజులు వస్తాయి. మరి ఇప్పుడు కూడా మీరు మిమ్మల్ని మార్చుకోకపోతే అవకాశం చేజారిపోతుంది. స్నేహితులారా, ఈ రాబోయే రోజుల్లో మీ జీవితంలో జరగబోయే కొన్ని ముఖ్యమైన సంఘటనల గురించి తెలుసుకుందాం. ఇవి ఖాయమైన సంకేతాలే. శ్రద్ధగా వినండి, ఎందుకంటే ప్రతి ఒక్క విషయం కూడా చాలా ముఖ్యం. స్నేహితులారా, ఈ రాబోయే 4 రోజుల్లో మీ జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశిస్తారు. వారు మిమ్మల్ని అసలు ఊహించని విధంగా సహాయం చేస్తారు. మిమ్మల్ని సరిగ్గా తెలియని వ్యక్తులు సహాయం చేస్తారు. మీ సొంత మనుషులు దూరం అవుతారు. పాత మనుషుల స్థానంలో మిమ్మల్ని గౌరవించే మనుషులు వస్తారు అనడానికి ఇది సంకేతం. మీ ఏదో ఒక పాత పనికి, పాత కష్టానికి లేదా నిలిచిపోయిన సొమ్ముకి అకస్మాత్తుగా మంచి ఫలితం లభిస్తుంది. మీరు సంవత్సరాల క్రితం పడ్డ కష్టానికి ఫలితం ఇప్పుడు సిద్ధంగా ఉంది. కానీ మీరు సరైన దారిలో నిలబడినప్పుడే ఆ ఫలితం దక్కుతుంది. అలాగే ఈ రాబోయే 4 రోజుల్లో మీ ఇంట్లో ఒక మార్పు రాబోతుంది. మొదటిలో కొంచెం కష్టంగా అనిపించినప్పటికీ తరువాత ఆ మార్పే అతిపెద్ద బలంగా మారుతుంది. బహుశా ఇంట్లో ఏదైనా అబద్ధపు బంధం తెగిపోతుంది, ఎవరైనా దూరం అవుతారు, ఏదైనా ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. కానీ భయపడకండి, ఇది నాశనం కావడం కాదు, కొత్తగా నిర్మించుకోవడం. ఇది పతనం కాదు, కొత్త పునాది. మీ ఆర్థిక పరిస్థితి రాబోయే కొన్ని నెలల్లో ఊహించని స్థాయిలో చేరుకుంటాయి. కానీ మీరు మీ డబ్బు
డబ్బును తప్పుడు మనుషులపై వృధా చేయడం లేదా అప్పులు ఇవ్వడం ఆపినప్పుడు ఇది జరుగుతుంది. డబ్బు కావాల్సి వచ్చినప్పుడు మాత్రమే మీ దగ్గరకు వచ్చే మనుషులకు దూరంగా ఉండండి, లేకపోతే రాబోయే డబ్బు కూడా వారి జేబుల్లోకి వెళ్ళిపోతుంది. మీపై కుట్రలు పండినా, మీ అమాయకత్వాన్ని వాడుకొని మీ వెనక చెడు మాట్లాడినా, మిమ్మల్ని నాశనం చేయడానికి రకరకాల చెడు ఆలోచనలు చేసినా మీ రహస్య శత్రుల గుట్టు రాబోయే ఈ 4 రోజుల్లో రట్టు కాబోతుంది. చీకటిలో దాంకొని దాడి చేస్తున్న వ్యక్తి ఇప్పుడు బయటికి రాబోతున్నాడు. అతడు బయటికి వచ్చినప్పుడు అతని నిజస్వరూపం అందరి ముందు బయటపడుతుంది. మీరు ఏం చేయవలసిన అవసరం లేదు, ప్రశాంతంగా ఉండండి. మహావిష్ణు మరియు దత్తాత్రేయ స్వామి దివ్యశక్తి అతని పని పడుతుంది. ఇక మీ ఆరోగ్యంలో మంచి మార్పులు కూడా వస్తాయి. మిమ్మల్ని బాధిస్తున్న రోగాలు ప్రభావం, మానసిక ఆందోళన తగ్గుతుంది. కానీ దీనికోసం మీరు సరైన నిద్ర, ఆహారంపై దృష్టి పెట్టాలి. అతి ఆలోచన తగ్గించుకొని మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఏ రోజైతే మీ మనసు ప్రశాంతంగా ఉంటుందో ఆ రోజు శరీరం కూడా సహకరిస్తుంది. ఇక చాలా కాలంగా నడుస్తున్న ఏదైనా పాత వివాదం ఇప్పుడు ముందుకు రాబోతుంది. కోర్టు విషయమైన, కుటుంబ వివాదమైన, ధనపరమైన సమస్య అయినా దాని పరిష్కారం ఇప్పుడు కనిపిస్తుంది. ఈసారి తీర్పు మీ వైపే ఉంటుంది, ఎందుకంటే న్యాయం ఇప్పుడు మీ పక్షాన ఉంది కాబట్టి. ఏదైనా పనిలో లేదా ఏదైనా బంధంలో మీరు చేసిన కష్టానికి ఫలితం కనిపించకపోతే ఆ పని రాబోయే రోజుల్లో అకస్మాత్తుగా ముందుకు సాగుతుంది. ఆగిపోయిన పనులన్నీ వేగం పుంజుకుంటాయి. ఇక మీ జీవితంలో ఒక మలుపు రాబోతుంది. అక్కడ మీరు పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నిర్ణయం తర్వాత వెనక్కి తిరిగే అవకాశం ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఆ మార్పు వచ్చినప్పుడు భయపడకూడదు, ముందుకు సాగండి. ఎందుకంటే ఆ మలుపు దాటిన తరువాతే మీ అసలు లక్ష్యం ఉంటుంది. ఇక అత్యంత పెద్దది, అత్యంత ముఖ్యమైనది ఏమిటంటే మీ గుర్తింపు మారబోతుంది. మిమ్మల్ని సరిగ్గా పట్టించుకొని వారు ఇప్పుడు తెలుసుకుంటారు. మిమ్మల్ని తేలిగ్గా తీసుకున్న వారు మీ ప్రాముఖ్యతను గుర్తిస్తారు. మీ ఎదుగుదల చూసి ఈర్ష్యపడేవారు కూడా ఇప్పుడు కుమిలిపోతారు. ఎందుకంటే మీరు ఏమి కావాలో అది కాబోతున్నారు. ఇక సమయం వచ్చింది. స్నేహితులారా, మీనరాశి వారు పదే పదే చేసే పొరపాటు గురించి తెలుసుకుంటే వీటి వల్ల వారికి నష్టమే జరుగుతుంది. అతి ఆలోచన మరియు ఇతరులను గుడ్డిగా నమ్మి నిర్ణయాలు తీసుకుంటారు. మీనరాశి వారికి బృహస్పతి ప్రభావం వల్ల మంచి మనసు ఎక్కువ. ఎవరినైనా నమ్మి మోసపోవడం లేదా ఇతరుల మాటలు విని సొంత పనులు చెడగొట్టుకోవడం మీ అతిపెద్ద బలహీనత. శత్రువులు ఆ బలహీనతను వాడుకుంటున్నారు. మీరు అతిగా ఆలోచించి మిమ్మల్ని మీరే బాధ పెట్టుకుంటున్నారు. ప్రతి చిన్న విషయానికి మానసికంగా కృంగిపోవడం ఆపేయండి. మీ జీవితంలో అనేక అవకాశాలు వస్తూ ఉంటాయి, కానీ మీరు సంకోచం వల్ల, అనవసరమైన భయాల వల్ల వాటిని పోగొట్టుకుంటారు. వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. మంచి ఉద్యోగం, పని, మంచి అవకాశం అన్ని పోతున్నాయి. ఎందుకంటే సరైన నిర్ణయాత్మక శక్తి లేదు. మిమ్మల్ని మీరే చిన్నగా అనుకోవడం, మిమ్మల్ని మీరే తక్కువ చేసి మాట్లాడుకోవడం వల్ల కాలం కూడా మీకు తక్కువగానే ఫలితాన్ని ఇస్తుంది. కాలం తనను గౌరవించుకునే వారికి ఇస్తుంది. తనను తాను విలువ ఇచ్చుకునే వారికి, తనపై నమ్మకం ఉన్న వారికి ఇస్తుంది. సంకోచం కాదు, ఆత్మవిశ్వాసం ముఖ్యం. స్నేహితులారా, తప్పుడు మనుషులను నమ్మడం. మీరు నకిలీ జాలి చూపించి దగ్గరకు వచ్చే అవకాశం చూసి దూరమైన వారిని పదే పదే నమ్మడం. ఒకసారి మోసం జరిగితే పొరపాటు కావచ్చు, రెండోసారి జరిగితే గ్రహించాలి, మరి మూడోసారి కూడా జరిగితే ఆ తప్పు ఎవరిది? మీదేగా. కాబట్టి కళ్ళు తెరవండి. చేసే పూజల్లో, మంచి పనుల్లో, అలవాట్లలో నిర్లక్ష్యం చేసి అనుకున్న పద్ధతులు వదిలేసి ఆ తర్వాత ఏ పని చేయలేదని అంటారు. ఏ పనైనా మీరు నిజమైన మనసుతో చేసినప్పుడే పనిచేస్తుంది. కాబట్టి ఇకపై ఈ పొరపాటు ఆపేయండి. స్నేహితులారా, ఇప్పుడు నేను మీ చుట్టూ ఉన్న మనుషుల గురించి కూడా చెప్తున్నాను. వారి పేర్లలోని మొదటి అక్షరం ద్వారా వారు మీకు మేలు చేస్తారా లేక నష్టం చేస్తారా అని గుర్తించవచ్చు. శ్రద్ధగా వినండి. ఎవరి పేరైతే SPKDT అక్షరంతో ప్రారంభమవుతుందో వారితో ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి. వారు ఈ సమయంలో మీ జీవితంలోకి నెగటివ్ ఆలోచనలు తీసుకొస్తారు. వారు కావాలని అలా చేస్తారని కాదు, కానీ వారి ఆలోచన వల్ల వారితో స్నేహం ఈ సమయంలో మీకు అంత మంచిదైతే కాదు. ఎవరి పేరైతే BJGNY అక్షరంతో ప్రారంభమవుతుందో వారు ఈ సమయంలో చాలా మంచి ప్రయత్నాలు చేస్తారు. వారితో గడిపే సమయాన్ని పెంచండి. వారితో కలవండి, వారి సలహా తీసుకోండి. ఎందుకంటే వారి ద్వారానే ఏదైనా పెద్ద అవకాశం మీ దరికి రాబోతుంది. ఈ సమయంలో మీ జీవితంలో అత్యంత దగ్గర మనిషిగా ఉన్నవారు, ఎల్లప్పుడూ మీతో నిలబడ్డవారు, మిమ్మల్ని ఎప్పుడు ఒంటరిగా వదిలిపెట్టని వారిని గౌరవించండి. వారికి సహాయం చేయండి, ప్రేమ ఇవ్వండి. ఎందుకంటే వారే మీ జీవితంలో అతిపెద్ద బలం. ఇప్పటి వరకు దక్కవలసిన గౌరవాన్ని ఇచ్చి ఉండకపోతే ఈ రోజు నుండి ఇవ్వండి. ఇక స్నేహితులారా, మీరు చేయవలసిన 3 ప్రమాణాలు గుర్తు చేసే సమయం వచ్చింది. ఈ 3 ప్రమాణాలు మీరు చేయకపోతే వచ్చిన అవకాశం మళ్లీ చేజారిపోతాయి. అందుకే మొదటిది, ఇకపై మీ సమయాన్ని ఎక్కడైతే మీ విలువ ఉందో, ఎక్కడైతే గౌరవం ఉందో, ఎక్కడైతే మీ ప్రాధాన్యత ఉందో అక్కడే ఖర్చు చేయండి. మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించండి. మీకు సహాయం చేసే వారికి సహాయం ఇవ్వండి. ఆ ఒకవైపు సంబంధాలు ఈ రోజు నుండే ముగిసిపోతాయి. ఇక రెండవది, మీ డబ్బును, కష్టాన్ని మీతో నిజాయితీగా నిలబడే మనుషులపైన ఉండండి. కష్టకాలంలో మీ కోసం వచ్చే వారి కోసం మీరు వెళ్ళండి, పట్టించుకొని వారి కోసం వెళ్ళవద్దు. సూటిగా, స్పష్టంగా ఉండాలి. ఇక మూడవది, మీ కలను ఏ బంధం కంటే చిన్నగా అనుకోకండి. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, స్నేహితులు తర్వాత వస్తారు. అలిగే వారిని అలగనివ్వండి, విరిగే వారిని విరగనివ్వండి, వెళ్లే వారిని వెళ్లిపోనివ్వండి. మీ కలలు నెరవేరితే అందరూ మళ్లీ వస్తారు, రానివారు అసలు ఎప్పుడు మీ వారు కానే కాదు. ఈ 3 ప్రమాణాలు మీరు చేశారా? అయితే కామెంట్ సెక్షన్ లో నేను నా విలువ
విలువను గుర్తించాను, ఇప్పుడు నా వంతు వచ్చింది అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన పరిహార విషయానికి వస్తే, ఈ పరిహారం నేను చెప్తున్నాను కానీ వీటిని నిజమైన మనసుతో చేయాలి, ఊరికే ప్రదర్శన కోసం కాదు, లోపల నుండి పూర్తి నమ్మకంతో చేయాలి. మరి స్నేహితులారా, గురువారం రోజున శ్రీ మహావిష్ణువుకి లేదా దత్తాత్రేయ స్వామికి ఆవుపాలతో లేదా పంచామృతంతో అభిషేకం చేయండి. సంపద, ఐశ్వర్య జనకారకుడైన గురుగ్రహ అనుగ్రహం కోసం ఈ రోజు తెల్లటి లేదా పసుపు రంగు పూలు, కందిపప్పు లేదా పంచదార ఆలయంలో సమర్పించండి. ఓం ద్రం ద్రీం ద్రౌ సం గురువే నమః లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి. ఈ పరిహారం మీ ఇంట్లో సిరి సంపదలు, ఐశ్వర్యాన్ని నింపుతుంది. ఇక ఈ రోజు పేదలకు గాని, చిన్నపిల్లలకు గాని, చదువుకునే విద్యార్థులకు గాని, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయండి. మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోయి మహావిష్ణు మరియు గురుగ్రహ పూర్ణ అనుగ్రహం లభిస్తుంది. మరియు స్నేహితులారా, ఈ రోజు సాయంత్రం వేళ విష్ణు ఆలయం లేదా దత్తాత్రేయ దక్షిణామూర్తి ఆలయానికి వెళ్లి పసుపు పూలు లేదా తులసి దళాలు సమర్పించండి. ఆవు నేతో దీపం వెలిగించి శత్రు బాధల నుండి, దృష్టి దోషం నుండి, మనస్తాపాల నుండి కాపాడమని ప్రార్థించండి. ఇది మీ రహస్య శత్రుల నుండి, చెడు దృష్టి నుండి మిమ్మల్ని కాపాడుతుంది. అలాగే ఉదయం లేవగానే మీరు చేసే మొదటి పని ఏమిటంటే అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోండి. నేను సమర్థుడిని, నాలో మంచి మనసు ఉంది, నాకంటూ ఒక విలువ ఉంది, నేను అనుకున్నది సాధించగలను అని మీరే చెప్పుకోవాలి. ఇది అతిపెద్ద మంత్రం. మిమ్మల్ని మీరే నమ్మడం ప్రారంభించినప్పుడు సమాజం కూడా మిమ్మల్ని నమ్ముతుంది. దైవ ఆశీస్సులు ఉన్నవారికి ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపలేదు. మరి స్నేహితులారా, గురువారం లేదా శనివారం రాత్రి పూజా గదిలో దీపం ముందు కూర్చొని ఈ రహస్య శత్రులందరినీ, మిమ్మల్ని మోసం చేసిన వారిని మనసులో తలుచుకోండి. నోటితో చెప్పకుండా నేను నిన్ను క్షమించాను, వెళ్ళిపో అని మనసులో అనుకోండి. ఈ క్షమాపణ మీ బలహీనత కాదు, మీ అతిపెద్ద బలం. మీరు క్షమించినప్పుడు వారి ఆలోచన నుండి విముక్తులవుతారు. మీరు స్వేచ్ఛగా మారినప్పుడు సమయం మీకు అనుకూలిస్తుంది, ధైర్యం మీకు శక్తినిస్తుంది, భగవంతుడు విజయాన్నిస్తారు. కానీ మీరు కోపాన్ని, బాధను మీ లోపల పెంచుకొని కూర్చుంటే పరిస్థితులు ఎంత బాగున్నా సరే ఫలితాలైతే ఇవ్వవు. కాబట్టి ముందు క్షమాపణతో మనసు ఖాళీ చేసుకోండి. స్నేహితులారా, నేను ప్రారంభంలో చెప్పిన ఆ పెద్ద చేదు నిజం గురించి తెలుసుకుందాం. నిజం ఏమిటంటే మీరు కోల్పోయిందంతా కోల్పోవాల్సిందే, వెళ్లిపోయిన మనుషులు వెళ్లాల్సిందే, తెగిపోయిన బంధాలు తెగాల్సిందే, పోయిన డబ్బు పోవాల్సిందే. ఎందుకంటే కష్టకాలం అనేది ఒక పరీక్ష. ప్రతి పరీక్షల్లోనూ ఏదో ఒకటి వదులుకోవాల్సి ఉంటుంది. ఏది నిలకడ లేదో అది పోతుంది, ఏది అబద్ధమో దాన్ని తీసివేస్తుంది, ఏది బలహీనమో దాన్ని విరిచేస్తుంది. ఇది శిక్ష కాదు, శుభ్రం చేయడం. ఇది జరిగిన తర్వాత ఇంట్లోకి కొత్త వెలుగు, శక్తి, మంచి మనుషులు, కొత్త అవకాశాలు వస్తాయి. కాబట్టి పోయిన దాని కోసం బాధపడకుండా రాబోయే దాని కోసం సిద్ధంగా ఉండండి. ఈ రాబోయే సమయం మీ పూర్తి జీవితాన్ని మార్చేస్తుంది. మీనరాశి వారి జీవితంలో ఒక ప్రత్యేక గుణం ఉంది, అది దయాగుణం. ఇతరుల మంచి చేయాలనే తపన. ఏ కష్టం వచ్చినా తట్టుకునే ఆధ్యాత్మిక శక్తి మీకు లోపల నుండి లభిస్తుంది. మీరు ఎవరిని అడగరు, కానీ మీ మనసును ముందే తెలిసిపోతుంది. ఇప్పుడు చెప్పిన విషయాలు నిజంగా జరుగుతూ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అవును జరుగుతున్నాయి అని కామెంట్ చేయండి. అలాగే ఏదైనా మనిషి అబద్ధం అనిపిస్తే దూరంగా ఉండండి. మీ మనసు చెప్పే మాటే మీ అతిపెద్ద ఆయుధం. దాన్ని గౌరవం ఇవ్వండి. కాలం కలిసి వచ్చి ఈ శక్తిని ఇంకా పెంచుతుంది. రాబోయే సమయంలో ఎవరి ఉద్దేశాన్నైనా వారు చెప్పకుండా మీరు పసిగడతారు. ఈ శక్తి మిమ్మల్ని మోసాల నుండి కాపాడి సరైన మనుషుల వద్దకు చేరుస్తుంది. ముందుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నేర్చుకోవాలి. నాకేం కావాలి, నా కళ ఏమిటి, నా సంతోషం దేనితో ఉంది అని మీరు ఎప్పుడైనా మిమ్మల్ని అడిగారా? అడగలేదు కదా. ఎందుకంటే మీరు ఎల్లప్పుడూ ఇతరుల గురించి ఆలోచిస్తూ వచ్చారు. వారి అవసరం, వారి సంతోషం. మరి మీరు వెనకబడిపోయారు. మీ అవసరాలు, మీ సంతోషం, మీ కళలు వెనకబడిపోయాయి. ఇప్పుడు ముందుకు రావాల్సిన సమయం వచ్చింది. మిమ్మల్ని మీరు మొదటి స్థానంలో ఉంచుకోవాలి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. ఇది స్వార్థం కాదు, ఇది అవసరం. ఎందుకంటే మిమ్మల్ని మీరు గౌరవించుకున్నప్పుడే ఇతరులు సరిగ్గా ప్రేమను ఇవ్వగలరు. మీరు బలంగా ఉన్నప్పుడే ఇతరుల ఆశ్రయం ఇవ్వగలరు. మీకు ప్రాధాన్యత ఇచ్చుకోండి. జీవితం ఎంత అందంగా ఉంటుందో చూడండి. ఇక స్నేహితులారా, ఇక ఆర్థిక పరిస్థితి, సమాజంలో హోదా, కుటుంబంలో గౌరవం, బయట మర్యాదలు, పనిలో విజయం, బంధాలు, సంతోషం అనేవి ఒకేసారి ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే మంచి కాలం మిమ్మల్ని మోసం చేయదు. కాబట్టి ఆ కొత్త జీవితం కోసం మీరు సిద్ధంగా ఉండండి. ఇక మీనరాశి వారికి సంబంధించిన అతిపెద్ద మూల స్తోత్రం ఏమిటి అంటే, తన కళను అందరికంటే పైన ఉంచుకున్నప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. నాకంటూ విలువ ఉంది, నన్ను ఆపేవారు ఎవరు లేరు అని మనిషి అనుకున్నప్పుడే అన్ని జరుగుతాయి. తనకు తాను విలువ ఇచ్చుకునే మనిషికి సమాజం విలువ ఇస్తుంది. మీరు సమయం, ఓర్పు, భగవంతుడి అనుగ్రహం మూడు మీతో నిలబడి ఉన్నాయి. ఈ మూడు మీకు తోడుగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఆపగలిగేది ఎవరు లేరు. స్నేహితులారా, మీరు లేచి నిలబడితే ప్రపంచం చూస్తూ ఉండిపోతుంది. ఇప్పుడు నిర్ణయం మీదే. ఈ రోజు నుండి ఒక నిర్ణయం తీసుకోండి. ఇక ఎవరి వెనక పడను, ఇక ఎవరిని ప్రాధేయపడను. ఇక్కడ నా లక్ష్యం, నా కలలు, నా ఆత్మగౌరవం అవే అందరికంటే ముందు. అందుకే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా నేను నా విలువను గుర్తించాను, ఇప్పుడు నా వంతు అని కామెంట్ చేయండి. మీరు మీ ప్రమాణం చేసుకోండి. మీరు ఈ ప్రమాణం చేసినప్పుడు మీ కొత్త జీవితం ప్రారంభమైందని అర్థం చేసుకోండి. మరి స్నేహితులారా, మీనరాశి వారు ఎప్పుడు సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని దివ్యమైన వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.